క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ రాత్రి దేవుని కృపాపాద సాన్నిధ్యంలో చేరి వచ్చిన మీ అందరినీ కూడా ప్రభు పేరిట నా శుభములు వందనాలు మీకు తెలియజేస్తూ, ప్రభు సన్నిధిని కోరి మీ శ్రేష్టమైన ప్రభు ఇచ్చిన అవకాశమును ప్రభు పాద సాన్నిధ్యంలో దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి కోరి ఆయన సన్నిధిలో చేరిన మీ అందరినీ కూడా ప్రియక దేవుడు దీవించి ఆదరించి బలపరచాలని దేవుని యొక్క సేవకునిగా నేను కోరుకుంటున్నాను. దేవుని పిల్లల 4 దినములు దేవుడు అద్భుతంగా ఆయన కృపయు ఆయన ఆశీర్వచనాన్ని దేవుడు మన పట్ల చూపించాడు. ఈ 5వ దినమున ఆయన సన్నిధిలో మరలా చేరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రభు నీకు నాకు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. ప్రభు చిత్తమైతే ఈ సోమవారం నుంచి శనివారం వరకు సిలువను కూర్చిన సందేశాలు మనము ధ్యానం చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్ ద వర్డ్ కాల్ క్రాస్. సిలువను కూర్చి దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకున్నాం. ఈ రాత్రి దేవుని పిల్లల పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము మొదలుకొని 23వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఈ వాక్యాన్ని తెరిచి ఉంచుదాం. ఈ వాక్యాన్ని మనము కలిసి ఈ రాత్రి ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు, నీ కొరకు, లేక మనందరి కొరకు ఆయన సిద్ధపరిచిన వాక్యముకై మనం సిద్ధం చేసుకుంటూ ప్రభు యొక్క శక్తిని, సన్నిధిని ఈ రాత్రి మనం కోరుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ పాద సన్నిధిలో మీరు మమ్మల్ని చేర్చినందుకై స్తోత్రాలు. నువ్వెంతైనా కృప కలిగిన నమ్మదగిన గొప్ప దేవుడు నాయన. ఈ ఉదయకాలం అంతయు కూడా నీ కనుదృష్టి, నీ సన్నిధి మా మీద ఉంచి నీ పాద సన్నిధిలో కొద్ది నిమిషములు మేము నీ వాక్యమును, నీ మాటలు మేము ధ్యానించడానికి మా అందరికి ఇచ్చిన ఈ తరుణముకై వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలైన ఒక్కొక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు ఆదరించండి, బలపరచండి, దీవించమని వేడుకొంచున్నాం. నీ మాట ద్వారా మేము ఈరోజు పోషించబడి సంతోషంతో మేము తిరిగి వెళ్ళుటకు నీ కృప దయచేయండి. నీ బిడ్డలు ఈ రాత్రి ఎక్కడ కూర్చున్నప్పటికీ పరిశుద్ధాత్మదేవ నీ యొక్క స్పర్శయు, నీ ఆశీర్వచనము, నీ అభిషేకాన్ని నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి దయచేయమని, వారిలో ఉన్న వేదన, వారిలో ఉన్న శూన్యము, వారిలోని దుఃఖము తీసివేసి సంతోషమును, నెమ్మదిని బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ యేసు నామమున దోసులకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంగమా, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఈ 16వ వచనం మొదలుకొని 23వ వచనం వరకు మనం చూసినట్లయితే పౌలు ఒక పారమార్థక లోతైన సత్యాన్ని ఆ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. ఈ సంఘంలో కొన్ని విభేదాలు వచ్చాయి. ఈ సంఘంలో కొన్ని తప్పుడు బోధలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘంలో యూదులు గొప్ప లేక గ్రీసు దేశస్థులు గొప్ప, ఎవరు గొప్ప అన్న వ్యత్యాసము వారిలో కలిగింది. వాటన్నిటినీ కూడా పౌలు చక్కగా అర్థం చేసుకొని వారిలో ఒక రకమైన ఐక్యతను తీసుకురావడానికి, క్రీస్తులో మనమందరము ఒకటే అన్న సత్యాన్ని వారికి బోధించడానికి, when we come to Christ, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, క్రీస్తును సమీపించినప్పుడు యూదుడని లేడు, గ్రీకు దేశస్థుడని లేడు, అన్యుడని లేడు, స్త్రీ అని లేదు, పురుషుడని లేడు, అందరూ కూడా సమానము అన్న విషయాన్ని వారికి బోధించడానికి పౌలు ఈ లోతైన మర్మాన్ని వారి యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ దినము సంఘం యొక్క ఐక్యతను చెరిపే అనేక రకములైన నానా రకాల బోధలు ఆ సంఘంలోనికి ప్రవేశించాయి.
అందుకనే దేవుని వాక్యలో ఒక మాట స్పష్టంగా రాయబడి ఉంది. చివరి దినములలో, అంచె దినములలో ఆయన సంఘమును పాడు చేసే అనేక రకములైన నానా విధములైన బోధలు బయలుదేరతారు, బోధకులు వస్తారు. వారు అనేకులను తప్పు మార్గములోనికి నడిపిస్తారు అన్న హెచ్చరికను పౌలు భక్తుడు మునుపు ఆయన ముందుగానే ఆయన సంఘానికి తెలియజేశారు. ఈరోజు లోకంలో కూడా మనం చూస్తూ ఉంటే క్రైస్తవ సంఘానికి నానా రకములైన బోధలు ఈరోజు మనము వింటూ ఉన్నాం, బోధకులు బయలుదేరుతూ ఉన్నారు. అందుకనే పౌలు ఒక చక్కని మాట అంటాడు, టెస్ట్ ద స్పిరిట్ అన్న మాటను ఆ పౌలు బోధిస్తున్నారు. అనగా మీరు వినే ప్రతి బోధయు, మీరు ఆలకిస్తున్న ప్రతి మాటయు, ఈజ్ ఇట్ రియల్లీ యాజ్ సేమ్ యాజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యమునకు అది కరెక్ట్గా ఉంటుందా, నిజంగా ఉంటుందా, లేక సమానంగా ఉంటుందా అన్న తాత్పర్యాన్ని తెలియజేసే రీతిగా ఉంటుందనే సత్యాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకంటారు ప్రతి ఆత్మను పరీక్షించుము అనే మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క సేవకునిగా సిలువను మీ ముందుంచాలని దేవుని సేవకునిగా ఇష్టపడుతున్నాను. ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ థాట్స్ అబౌట్ ద వర్డ్ కాల్ క్రాస్. సిలువ అన్న మాటను ఈ రాత్రి నీవు నేను కలిసి ధ్యానం చేసుకున్నాం. ఆ సిలువను గురించిన వార్త నశించువానికి వెరితనముగాను, రక్షించబడుచున్న ప్రతి ఒక్కరికి అది దేవుని శక్తిగా ఉంటూ ఉన్నది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అన్న మాటను వాక్యంలో చూస్తున్నాం. ఈ సిలువను మనము ఈ శ్రమణ దినములలో లేక ఈ 40 దినముల యొక్క ప్రార్థన వాక్య ధ్యాన కుడికలలో ఆ సిలువ యొక్క ప్రాముఖ్యతను, క్రైస్తవ జీవితానికి దానికి ఉన్న ప్రాధాన్యతను, ఆ సిలువ ఈ రాత్రి నాకు నీకు ఎలాంటి సందేశాన్ని బోధిస్తూ ఉన్నది అన్న సత్యాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ వెన్ వి టాక్ అబౌట్ ద క్రాస్. ఇట్ ఈస్ నాట్ ద ఆర్నమెంట్ దట్ వి క్యారీ ఆన్ అవర్ బాడీస్. సిలువ అనే మాటని పలికినప్పుడు డోంట్ థింక్ వి క్యారీ లైక్ a gold cross on our chains. మన గొలుసులకు మనం వేసుకునే చిన్న చిన్న క్రాసులు అది కాదు సుమా. ఇట్ ఈస్ నాట్ an ornament that we carry on our crosses. There is something deeper thing that we need to understand when we talk about the word called cross. సిలువ అన్న మాట యొక్క లోతైన భావ సత్యాన్ని ఈరోజు నీవు నేను అర్థం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటను ఆయన స్పష్టంగా ఆయన శిష్యులతో ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీలో ఎవడైనాను నన్ను వెంబడించాలని ఇష్టపడితే తను తాను రిక్తునిగా చేసుకొని ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్పాడు. నా సిలువను ఎత్తుకొని లేక తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు శిష్యుడుగా ఉండనేరడు అనే మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువను గురించి సందేశాలు వింటూ ఉన్నాము, సిలువను గురించిన పాటలు పాడుతూ ఉన్నాము, సిలువను ఎప్పుడు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. కానీ ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ సిలువ నీడలో నేను నీవు కానీ నిలబడగలిగి ఆ సిలువ వైపు నేను నీవు చూడగలిగితే వాట్ మెసేజ్ దట్ క్రాస్ గివ్స్ టు us tonight. ఈ రాత్రి ఆ సిలువ నీకు నాకు ఎలాంటి సందేశాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నాడు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. వాట్ క్రాస్ స్పీక్స్ టు us. There's a beautiful hymn in the old English hymn. ఒక మంచి పాట ఉంది, old rugged cross. On a hill far away stood an old rugged cross. అంటే మనం చూసే ఆ కొయ్య సిలువ ఎప్పుడో క్రీస్తును సిలువకు వేసినప్పుడు అది నలిగిపోయి పాడైపోయి అది చెదలబట్టిన ఒక క్రాస్గా సిలువగా నీకు కనబడుతుంటే, ఆ పాతగా సన్నగిలిపోయిన ఆ సిలువ క్రైస్తవ జీవితానికి ఎలాంటి ఊపిరిని తీసుకొస్తుంది, ఎలాంటి సందేశాన్ని తీసుకొస్తుంది అన్న ప్రశ్నను ఈ రాత్రి నీవు నేను వేసుకోగలిగితే దేవుని యొక్క వాక్యంలో నుంచి త్వరగా ఒక 4 మాటలు మీ ముందుంచాలని దేవుని సేవకునిగా ఇష్టపడుతున్నాను. వాట్ ద క్రాస్ స్పీక్స్ టు us. What kind of a place the cross is in our own lives. మన వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితంలో సిలువకు నీవు నేను ఎలాంటి స్థానం ఇస్తున్నాము. సిలువ అనగానే నథింగ్ బట్ ద క్రైస్ట్.
కదా. క్రీస్తు లేకపోతే సిలువ లేదు. ఆ సిలువను చూసినప్పుడల్లా కూడా నేను జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి క్రీస్తు అనే మాటను అర్థం చేసుకున్నాం. ఆ రోజు యేసును మోసిన ఆ గాడిదకు అంత ఘనత వచ్చిందంటే కారణము ఆ గాడిదకు కాదు. ఆ రోజు యేసయ్య ఆ గాడిద బొమ్మ మీద కూర్చున్నాడు కనుకనే ఆ యేసుని చూచిన వారందరూ కూడా ఆ గాడిద బొమ్మ వెళ్ళే ఆ మార్గంలో వారు మట్టలు పరిచారు, బట్టలు వేశారు, దేవుని వారు స్తోత్ర పాటలు పాడారు. అదే యేసు కానీ ఆ గాడిద బొమ్మ ఆ గాడిద మీద లేకపోతే తప్పక ఆ బట్టలు వేసేవాళ్ళు కాదు, కానీ రాళ్ళతో కొట్టేవారేమో. ఆ గాడిదకు అంత ఘనత వచ్చిందంటే కారణము బికాస్ క్రైస్ట్ వాస్ ఆన్ ద డాంకీ. ఆ యేసయ్య ఆ గాడిద బొమ్మ మీద ఉన్నాడు కనుకనే అంత ఘనత దానికి దక్కింది. ఈరోజు సిలువ, కొయ్య సిలువ అనేకులకు శిక్షగా నిలిచిపోయే రోమా సామ్రాజ్యంలో ఆ సిలువకు ఎందుకు అంత గొప్ప ఘనత కలిగిందంటే యూదుల ఆచార ప్రకారము ఆ యొక్క శిక్షకు అర్హుడైన వ్యక్తిని ఆ రీతిగా సిలువ వేసినప్పుడు ఆ కొయ్య సిలువకు వేయబడిన ఆ క్రీస్తు ద్వారా ఆ సిలువకు అంత ఘనత కలిగింది. అందుకని పౌలు ఈ మాట అన్నాడు, నశించుచున్న వానికి వెరితనము, రక్షించబడే ప్రతి ఒక్కరికి అది దేవుని యొక్క శక్తి అన్న మాటను అర్థం చేసుకున్నాం. మొదటి సత్యము, వాట్ క్రాస్ స్పీక్స్ టు us, ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ఎ సఫరింగ్. శ్రమకు, బాధకు అది ఒక నిదర్శనము, లేక అది ఒక స్థలమునకు సాదృశ్యము అనేది మనము అర్థం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు యొక్క ఆ మరణ సాదృశ్యాన్ని లేక ఆ శ్రమల సాదృశ్యాన్ని, సిలువ సాదృశ్యాన్ని నీ కళ్ళకు ఒకసారి ముందుకు తీసుకుని వస్తే, ఆ ప్రభువు ఆ దినము మనుష్య కుమారుడుగా ఆ సిలువను మోసుకుని వెళ్ళేటప్పుడు ఆ సిలువ నీడలో ప్రభు ఎన్నో శ్రమలు పడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. లోక పాపములు మోసుకుని పోవు ఒక దేవుని గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు ఆ కొయ్య సిలువలో ఆయన అనేక శ్రమలు, నిందలు, అవమానాలు పడిన వ్యక్తిగా మనము క్రీస్తును చూస్తున్నాం. ఆ దినమే ముందుగానే క్రీస్తు యొక్క సిలువ మరణమును మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే 4 లోతైన మర్మాలు అర్థం చేసుకోవాలి. ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఆర్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఫర్ ఎవ్రీవన్ ఈజ్ సో పర్సనల్. అది వ్యక్తిగతమైనది అనేది మనం అర్థం చేసుకున్నాం. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ సో పర్సనల్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి అది వ్యక్తిగత సందేశము అనేది మనం మర్చిపోకూడదు. రెండవది, ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఈజ్ ఎ హిస్టారికల్. అది ఎంత పర్సనలో యేసు సిలువ మరణము అది చరిత్రాత్మకమైన ఒక సంఘటన అనేది మనం మర్చిపోకూడదు. ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఈజ్ హిస్టారికల్. యాజ్ ఇట్ ఈస్ సో పర్సనల్, ఇట్ ఈస్ సో హిస్టారికల్. రోమా ప్రభుత్వం యొక్క దినములలో యేసుని సిలువ వేయమని ఒక చట్టాన్ని వేసినప్పుడు ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో అది మరుపురాని ఒక గొప్ప చరిత్ర సంఘటన. మూడవది, ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఈజ్ ఎ ప్రాఫెటికల్, ప్రవచనాత్మక సందేశము. ద్వితీయోపదేశ కాండంలో చెట్టుకు వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అనే మాట చూస్తున్నా. ఆ దినములో ఎవరైనా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక తప్పు నేరం చేస్తే ఆ వ్యక్తిని ఒక చెట్టుకు వేలాడదీసేవారు అనమాట. వేలాడదీయబడిన వ్యక్తి ఆ దినమున చూచు వారందరూ ఏమర్థం చేసుకుంటారంటే అతడు శాపగ్రస్తుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొయ్య సిలువకు ప్రభువు వేలాడుతున్నప్పుడు లోకము అందరూ ఆయనని ఒక శాపగ్రస్తునిగా చూశారు. అనగా క్రీస్తులో ఏమి నెరవేర్చబడిందంటే ప్రవచనము నెరవేర్చబడింది. ద ప్రాఫెసీ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆర్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. యేసు యొక్క సిలువ మరణంలో ప్రవచనము నెరవేర్చబడింది. యెషయా ప్రవక్త బోధించిన ప్రవచనము, మీకా ప్రవక్త బోధించిన ప్రవచనములు అన్నీ కూడా యేసులో ఆ దినము నెరవేర్చబడింది. సో ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ పర్సనల్, ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ హిస్టారికల్. Number 3, the death of Jesus is prophetical, and number 4, the death of Jesus is universal. యేసు మరణము సార్వత్రికమైనది.
ఏదో ఒక జాతి కొరకు ప్రభు చచ్చిపోలేదు, యూదుల కొరకు లేకపోతే ఆసియా ఖండంలో ఉన్న వారి కొరకు ప్రభు చచ్చిపోలేదండి. వాక్యము జాగ్రత్తగా చదివితే సర్వ మానవాళి నిమిత్తము ఆ క్రీస్తు కొయ్య సిలువలో ఆయన మరణించారు. ఆయన మరణము లోకానికి సార్వత్రికమైనది. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డ, అటువంటి సందేశాన్ని పౌలు ఎత్తుకొని ఆ రోజు ఆయన వెలుచున్న ప్రతి సంఘానికి ప్రతి స్థలంలో ఈ మాటను బోధిస్తున్నారు. నశించుచున్న ప్రతి ఒక్కరికి అది దేవుని యొక్క మహా గొప్ప శక్తి అనే మాటను బోధిస్తున్నాడు. అర్థం కాని ఒకరికి అది బుద్ధిహీనతగా కనబడుతుంది, అర్థం కాని వ్యక్తికి అది చులకనగా కనబడుతుంది. కానీ ఆ సిలువను అర్థం చేసుకున్న వ్యక్తికి అది దేవుని బలమైన గొప్ప శక్తిగా ఉన్నది అనే సత్యాన్ని పౌలు బోధిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, సిలువను నేను చూసినప్పుడు మొదటిగా గమనించినప్పుడు ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సఫరింగ్. నీవు పొందవలసిన శ్రమలు, నేను పొందుకోవలసిన స్థానాన్ని క్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో శ్రమలు పడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మెస్సయ్యగాను ఆయన లోకరక్షకుడుగా ఎలాంటి శ్రమలు పొందాలో అన్నీ కూడా 700 సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త స్పష్టంగా బోధించాడు. యేసయ్య చనిపోయేటప్పుడు యెషయా ప్రవక్త లేడు, కానీ ఆయన ప్రవచించిన ప్రవచనము యేసులో నెరవేర్చబడింది. ఈ రాత్రి దేవుని పిల్లల, whenever you look to the cross, ఆ సిలువను చూసినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభువు నా స్థానమును తీసుకొని ప్రభువు నా నిమిత్తము ఆయన సిలువలో శ్రమ పొందాడు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకోవాలి. The cross is a symbol and a place of a suffering. ఎంత శ్రమలు పొందారంటే నేను విస్తరించి చెప్పనవసరం లేదు. కొన్ని సంవత్సరములుగా ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ సిలువలో ఆయన నలిగిపోయాడు. ఎంతగా నలిగిపోయాడంటే ఆయన శరీరము నలుగుగొట్టబడింది. ఒక రోకటిలో ఒక గోధుమ గింజ వేసి ఒక రోకటి పోటుతో కొడితే ఆ గింజ పగిలిపోయి అది ముక్క చెక్కలుగా ఎలా మారిపోతుందో, యేసు యొక్క శరీరము అంతగా శరీరము నలగగొట్టబడి శ్రమలు పాలైనట్లు వాక్యంలో రాయబడి ఉంటుంది. మొదటి సత్యం, యేసు సిలువ శ్రమలకు అది సాదృశ్యము. రెండవ సత్యం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ ప్లేస్ ఆఫ్ సఫరింగ్. రెండవ సత్యం ఏంటంటే, ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ షేమ్. అవమానమును, సిగ్గును ఆ దినము క్రీస్తు మన కొరకు పొందినట్లున్నాడు. ఆ రోజు ఆదాము అవ్వలు దేవుని మాటను పెడచెవిని పెట్టి ఆదాము అవ్వలకు దేవుడు చెప్పాడు, ఆదామ, నీవు ఏ దినమైతే ఈ పండును తింటావో ఆ దినము నీ కన్నులు తెరవబడతాయి. నీ కన్నులు తెరవబడమే కాదు, నీవు ఆ దినమే చచ్చిన వారిగా నువ్వు మార్చబడతావు అన్న మాటను దేవుని యొక్క వాక్యంలో దేవుడు స్పష్టంగా ఆదాము అవ్వలకు బోధించాడు. ఇంకనూ మీరు వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే ఆది కాండము 2వ అధ్యాయము 25వ వచనంలో ఏమని రాయబడిందంటే, వారు దిగంబరులు అయినప్పటికీ కూడా సిగ్గును ఎరగక ఉండిరి అనే మాట చూస్తున్నాం. అనగా ఇట్ వాస్ సో క్లీన్ అండ్ ఇట్ వాస్ సో హోలీ. ఎంత పరిశుద్ధత అంటే, దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో, దేవుని చేత సృష్టించబడిన మానవునిలో కూడా ఎలాంటి అవమానము కానీ సిగ్గు బిడియము ఏమీ లేకుండా అంత పరిశుద్ధతగా నీతిగా ఆ స్థలం ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే ఆ పండును వారు కోసుకొని తిన్నారో, అవ్వ తిని ఆదాముకి ఇచ్చి వారిద్దరు తిన్నారో, వారి కన్నులు తెరవబడిను అనే మాట చూస్తున్నాం. వారి కన్నులు తెరవబడడం మాత్రమే కాదు, వాక్యం ఇంకా ఏం చూస్తున్నామంటే, వారు దేవుని యొద్దకు రాలేక, దేవుని ముందు నిలబడలేక వారు పొదల చాటున దాక్కుంటూ ఉన్నారు. ఎందుకు దాక్కుంటున్నారు అంటే, వారి భౌతిక దేహ స్థితిని వారికి తెలిసిపోయింది, అర్థమైపోయింది. వారు సిగ్గును కలిగి వారు సిగ్గుపడుచు దేవుని ముందుకు రాలేక పోతూ ఉన్నారు. The sin brought the shame on the very first day in the Garden of Eden. ఆ పాపము ఒక సిగ్గును, అవమానాన్ని ఆ ఏదెను తోటలోనికి తీసుకుని వచ్చింది.
అది ఎంతవరకు నడిపించింది అంటే అది క్రీస్తు కూడా అంతగా పొందుకునే రీతిగా ఆ సిలువ వరకు ఆ పాపము క్రీస్తును ఎక్కించింది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ ప్లేస్ ఆఫ్ ఎ సఫరింగ్, ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ఎ షేమ్. ఆయన మన సిగ్గును, మన అవమానమును సమస్తమును కూడా ఆయన నా కొరకు నీ కొరకు సిలువలో భరించిన మహా గొప్ప దేవుడైంటూ ఉన్నాడు. ఏదైనా పొరపాటు చేస్తే సిగ్గుతో మనం ఏం చేస్తామో తలదించుకుంటూ ఉంటాం కదా. కానీ ఆ దినము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూచిన వారందరూ కూడా ఆయన అవమానపరుస్తూ ఉన్నప్పుడు he bore my shame and all our shame on the cross of Calvary. అందుకనే సిలువను కూర్చిన వార్త, సిలువ కూర్చిన సందేశము, అందుకనే నీ నా జీవితంలో సిలువను ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా నీవు నేను చులకనగా ఎంచుకొనకూడదు అనే సత్యానికి సాదృశ్యం ఏంటంటే ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ జీసస్ క్యారీడ్ ఆల్ అవర్ షేమ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. రెండవ సత్యం, మూడవ మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సిలువను గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మూడవ సత్యం ఏంటంటే ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ సబ్మిషన్. ఆయన తను తాను సమర్పించుకుని అర్పించుకున్న స్థానానికి, స్థలమునకు సిలువ సాదృశ్యంగా ఉంటుంది. బైబిల్లో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సిలువ మరణము పొందునంతగా ఆయన తను తాను తగ్గించుకొని ఆ సిలువకు తండ్రి చిత్తానికి ఆయన తను తాను అర్పించుకున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని పిల్లల, ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సబ్మిషన్. పాత నిబంధన గ్రంథంలో ఆది కాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకరోజు దేవుడు ఆయన అబ్రహాముకు ప్రత్యక్షమై ఒక మాట అంటారు, అబ్రహామా, నీవు ప్రేమించుచున్న నీ ఒక్కడైన ఆ కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను చూపించే పర్వతానికి వెళ్ళి అక్కడ ఆ కుమారుని నీవు నాకు బలిగా అర్పించుము అని దేవుడు చెప్పాడు. ఒకసారి అబ్రహాము మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి ప్రాక్టికల్గా. సపోజ్ ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇలాంటి మాట నీకు వచ్చినప్పుడు హౌ యూ విల్ ఫీల్? ఎన్ని ప్రశ్నలు, ఎన్ని తుఫానులు ఈ మనసులో చెలరేగుతాయి కదా. ఆ రాత్రి బహుశా అబ్రహాము నిద్రపోయాడు లేదో నాకైతే తెలీదు. ఎన్ని ప్రశ్నలు, ఎన్నెన్నో ఆలోచనలు వచ్చిండొచ్చు. వాటన్నిటిని ప్రక్కన పెట్టారు. ఉదయాన్నే లేచారు, దేవుడు చెప్పినట్లు ఆ కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, గాడిదని తీసుకొని, సేవకులను తీసుకొని దేవుడు చూపించుచున్న పర్వతానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఇస్సాకు నడిచాడు. ఎంతవరకు నడిచారంటే కొండ దగ్గర వచ్చేంతవరకు నడిచారు. ఇంకా ఎంతగా నడిచారంటే ఆ కొండకు దగ్గరికి చేర్చబడిన తర్వాత ఆ కుమారుడు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? తండ్రి, అన్నీ ఉన్నాయి, కట్టెలు చూపిస్తున్నావు, నాకు బలిపీఠాన్ని చూపిస్తున్నావు, అన్నీ చూపిస్తున్నావు, మరి బలికి ఎక్కడ ఉంది ఆ పశువు అన్నప్పుడు ఆ తండ్రి నీవే అని చూపించాడు. ఇట్ ఈస్ యూ. ఆ మాటకు హీ సబ్మిటెడ్ టు హిస్ ఫాదర్. తన తండ్రికి ఆ ఇస్సాకు తను తాను అర్పించుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి చిత్తానికి యేసుక్రీస్తు ప్రభువారు తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. అందుకని యేసయ్య ఈ మాట చెప్పారు, నేను నా చిత్తమును జరిగించడానికి రాలేదు, నా తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. యేసయ్య మనుష్య కుమారుడుగా ఎంతగా శ్రమ పడ్డాడు అంటే హ్యూమన్ టెండెన్సీలో మనం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ యొక్క తోటలో, గెత్సెమనే తోటలో యేసు పడిపోయి ఆయన తండ్రితో ప్రార్థన చేస్తూ ఇక ఆ గిన్నెలో తీసుకోవాలి అని అనుకున్న ఆ గడి దగ్గరికి వస్తూ ఉంటే ప్రభు పలికిన మాట, దయచేసి ఈ గిన్నెను నా ఇద్దరి నుంచి తొలగించు. ఎలా పలికాడు ఆ మాట? బికాస్ వి సీ టూ థింగ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. ఆయన మనుష్య కుమారుడుగా ఉంటున్నాడు, దైవ కుమారుడుగా ఉంటున్నాడు. మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన అలసిపోయాడు. మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన
దాహం పొందాడు, మనుష్య కుమారుడు ఉన్నప్పుడు నిద్రపోయాడు. మనుష్య కుమారుడుగా మానవునికి ఎలాంటి శ్రమయు, శోధన, ఇబ్బంది ఎలాగా కలుగుతాయో యేసు సంపూర్ణంగా ఎరిగిన వాడే కనుక ఆ మాట పలుకుతున్నాడు. ఒకవేళ నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి నీవు తొలగించు అంటూ ఇంకొక మాట అంటాడు, నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించును కాక. He totally submitted to the will of his Father. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న నీవు నేను ఈ ప్రశ్నను మనం వేసుకున్నాం. ఆర్ వి రియల్లీ టోటలీ కంప్లీట్లీ సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ హిస్ ఫాదర్? ఆ తండ్రి చిత్తానికి, తండ్రి కార్యానికి, తండ్రి పరిచర్యకు, ఆ తండ్రి పిలుపుకు నన్ను నేను, నిన్ను నీవు, మనము ప్రతి దినము మనము ఆయనకు సమర్పించుకుంటున్నాము. ఆర్ వి రియల్లీ సబ్మిటింగ్ టు హిస్ విల్? యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతూ, ఆ సిలువలో నలిగిపోతూ, he taught us a beautiful lesson. It is a place of submission. సంపూర్ణంగా ఆయన తాను తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. మరొక సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ యొక్క సిలువ దేనికి సాదృశ్యం అంటే ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. It is a place of suffering, number 1. Number 2, it is a place of shame. Number 3, it is a place of submission. And number 4, it is a place of great sacrifice. లేవి కాండాన్ని మీరు జాగ్రత్తగా చదివితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవునికి ఇంపైన బలి ఏది అనేది అక్కడ వాక్యలో చూస్తున్నా. దేవునికి ఎటువంటి బలిని అర్పించాలో ఆ లేవి కాండంలో దేవుడు స్పష్టంగా ఆయన సేవకుడైన మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ లేవి కాండము మొదటి 6 అధ్యాయాల్లో లేక 7 అధ్యాయాల్లో ఎలాంటి బలిని తీసుకొని దేవుని సన్నిధికి ఆ బలిని అర్పించాలో మోషేకు దేవుడు తప్పక స్పష్టంగా తెలియజేశారు. వారు ప్రజలే కావచ్చు, యాజకులే కావచ్చు, లేవీలే కావచ్చు, మరెవ్వరైనా కావచ్చు, వారు దేవుని సన్నిధిలో పొరపాటు చేసినప్పుడు ఎటువంటి బలి అర్పణ దేవునికి అర్పించాలో లేవి కాండంలో చూస్తున్నాం. హెబ్రీ పత్రిక రాగానే మరలా అదే బలిని కూర్చిన మాట స్పష్టంగా రాయబడుతూ ఉంది. కోడిల రక్తం చేతనేను మరొక రక్తం చేతనేను మనకు పాప క్షమాపణ విమోచన కలుగదు అనే మాటను మనం చూస్తున్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏమైపోయినంటే వధించబడుచు ఉన్న దేవుని కొరకు. ఆనాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని మాటను, వాక్యాన్ని బోధించినప్పుడు ఆ యోర్దాను చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఆ వాక్యానికి స్పందించి లోబడి వారు యోహాను దగ్గరికి వచ్చి వారి పాపములను ఒప్పుకొనచ్చు వారు బాప్తిజం తీసుకుంటున్న ఆ గడియల్లో యేసు ప్రభువారు గలిలయలో నుంచి యోర్దానుకు వచ్చారు. ఆ గలిలయలో నుంచి యోర్దానుకు వచ్చినప్పుడు యోహాను కనులెత్తి చూచినప్పుడు ఆ యోహాను పలికిన మాట ఏంటంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని. He became my sacrifice and he became our sacrifice. ఇక ఎన్నడూ మునుపు ఇక ఏ రకములైన బలి అర్పించకుండా నిమిత్తము ఆయన ఒక్కసారే మనందరి కొరకు ఆ సిలువ యజ్ఞములో మన నిమిత్తము బలి పశువుగా వధించబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో బలిని తీసుకురాగానే ఆ బలిని అర్పించే సమయంలో యాజకుడు ఉంటాడు. ఆ బలిపీఠం మీద అర్పించే వ్యక్తి ఏం చేయాలంటే తన కుడి చేయిని ఆ బలి మీద పెట్టాలి అన్నమాట, బలి పశువు మీద పెట్టాలి. ఆ పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన చేసిన దోషములు, ఆయన చేసిన తప్పిదములు, ఆయన చేసిన పాపములన్నీ కూడా ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ద సాక్రిఫైస్ ఆఫ్ ది యానిమల్. ఆ బలి పశువు మీదకు అది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అనమాట. అనగా ఈ వ్యక్తి బదులు ఎవరు చనిపోతున్నారు? ఒక మూగ మాట్లాడలేని ఒక పశువు చచ్చిపోతుంది. అది పాత నిబంధనలు జరుగుతుంది. మానవుడు పాపం చేస్తున్నాడు, బలి పశువుని ఇస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, బలి పశువుని ఇస్తున్నాడు. ఇక అటువంటి ఎన్నడూ కూడా లేకుండా ఉండడానికి ఆయన ఒక్కసారి అందరి కొరకు ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైన నిబంధన రక్తాన్ని మానవ పాప పరిహారార్థమై సిలువ యజ్ఞంలో ప్రభు మన కొరకు కార్చాడు. He is our greatest sacrifice for us on the cross.
ప్రియమైన దేవుని బిడ్డ, మన శాపము పోవడానికి, మన దోషం పోవడానికి, మన పాపం నుంచి విమోచన కొరకు ఆయన నీ కొరకు నాకు సంపూర్ణ అయిన బలిగా ప్రభువు మార్చబడ్డాడు. 4వ సత్యం, 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. సిలువ ఎలాంటి సందేశాన్ని ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది అంటే, 5వ మాట ఏంటంటే, ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ఎ సాల్వేషన్. మానవునికి రక్షణ ప్రసాదించబడిన గొప్ప స్థలం. ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ సాల్వేషన్. మానవునికి రక్షణ దొరికిన స్థలం అన్నమాట. అందుకని వాక్యం ఏమని రాయబడిందంటే, కీర్తన గ్రంథము 49వ కీర్తనలో, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు పుల్లు చుడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు, వాని ప్రాణ విమోచన క్రయము బహు గొప్పది అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంగమా, దేవుని బిడ్డ, when we look to the cross, we are very much thankful to God, because that's the place where we all have received salvation. నీవు నేను రక్షణ పొందుకున్న మహా గొప్ప పరిశుద్ధ స్థలము ఆ సిలువ. లోకంలో ఉన్న మానవుడు క్రీస్తును ఒక శాపగ్రస్తుడిగా చూస్తూ ఉంటే, లోకంలో ఉన్న యూదులు ఆ దినము క్రీస్తుని చూచి హేళన చేస్తూ ఉంటే, లోకంలో ఆ దినమున్న ప్రధాన యాజకులు, సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, మిగిలిన రోమా సామ్రాజ్యం వారందరూ యేసుని చూచి వారు ఎక్కిరిస్తూ, వారు నవ్వుతూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ ఉంటే, ఆ సిలువ నీడలో ఆ దినము నీకు నాకు రక్షణ ప్రసాదించబడిన పరిశుద్ధ గడియ. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ వి ఆల్ హ్యావ్ రిసీవ్డ్ అ సాల్వేషన్ టు అవర్ లైఫ్స్. అందుకొరకనే దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే, యేసు యొక్క పరిశుద్ధ రక్తము మానవులను, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. అది పూర్ణ అంగీకారముగా ఉన్నది అనే మాటను పౌలు భక్తుడు యవనస్తుడైన తిమోతికి రాసి మాట అంటారు, పాపులను రక్షించుటకు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డ, రోమా పత్రిక 10వ అధ్యాయంలో పౌలు మాట అంటారు, అదేమనగా యేసుక్రీస్తు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. దట్ ఈస్ హౌ వి ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అందుకొరకనే పౌలు భక్తుడు ఈ మాటను అంటారు, దేవుని యొక్క రక్షణ స్వార్థ శిలువ సందేశము నశించుచున్న వానికి వెరితనము, రక్షించబడు ప్రతి ఒక్కరికి అది దేవుని యొక్క గొప్ప శక్తి. ఈ రాత్రి దేవుని పిల్లలు అందుకొరకు అంటారు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన నువ్వు ఎలా తప్పించుకుంటావు? హౌ కెన్ యూ ఎస్కేప్? నీకు నాకు రక్షణ ఏదో ఊరికినే అలా తీసుకుని రాబడలేదు సుమా. ఆ రక్షణ నీకు నాకు ఇవ్వబడడానికి జీసస్ పెయిడ్ ద కాస్ట్. యేసయ్య ఒక మూల్యాన్ని చెల్లించాడు. ఆ మూల్యం ఏదో తెలుసా? బంగారం కాదు, వెండి కాదు, మరొకటి కాదు. ఆ మూల్యము ఏంటంటే తన సొంత శరీరాన్ని, స్వరక్తాన్ని ఆయన నీ కొరకు నా కొరకు పణంగా పెట్టి, తద్వారా నీకు నాకు రక్షణ ప్రభు ప్రసాదించాడు. ఒకవేళ రక్షణ కొనుక్కోవాలి అంటే బహుశా ఈ లోకంలో ఏ మానవుడు కూడా కొనుక్కోలేడు. కాల్ కొనుక్కోవచ్చేమో, లేకపోతే ఒక సెల్ ఫోన్ కొనొచ్చేమో, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కుంటామేమో, కానీ వీ కెనాట్ బై ద సాల్వేషన్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ సో మైండ్ఫుల్ అండ్ ద సాల్వేషన్ ఈస్ నాట్ చీప్. అది చౌకబారు కాదు సుమా. హీ పెయిడ్ ద ప్రైజ్ అండ్ హీ పెయిడ్ ద కాస్ట్ ఫర్ ఇట్. అందుకొరకనే అది ఎందరో అంగీకరించదరో వారందరికీ కూడా అది అంగీకరించబడుతుంది, అందించబడుతుంది అన్న మాటను వాక్యంలో మనం చూస్తాం. ఈ రాత్రి ఈ మాటను మనం దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. Every day we are very much thankful to God for the salvation that the Lord has given unto us. ఎంతోమంది ఇలాంటి రక్షణ లేకుండా ప్రతి దినము నశించిపోతున్నారు. ఆ రక్షణ లేకపోతే ఆ జీవితము ఎక్కడ నిలిచిపోతుందో వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. మనకున్న భక్తి చేత, మనకున్న నీతి చేత, లేక మనకున్న డిగ్రీస్ ద్వారా we will never step into heaven. Bible never say that word. Who will enter into heaven? పరలోకానికి ఎవరు ఎక్కి వెళ్ళగలడు? దేవుని సన్నిధిలో ఎవరు చేర్చగలడు అంటే
those who have the experience of the salvation and those whose sins were been forgiven by the blood of Jesus. యేసు రక్తంలో వారి పాపములు కడగబడి ఎవరైతే ఆయన రక్షణను స్వీకరించి అంగీకరించి విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే ఆ పరలోకాన్ని క్రీస్తు ద్వారా స్వాస్థ్యముగా పొందుకోవాలి. ఈ రాత్రి మనమందరం కూడా సో బ్లెస్డ్ పీపుల్, వీఆర్ సో బ్లెస్డ్. నీవు నేను చాలా ధన్యులము. ఎందుకో తెలుసా, బయట ఉన్న వాడికంటే మనకు అలాంటి సదుపాయాలు అలాంటి వనరులు లేకపోతే అటువంటి మనకు లేకున్నప్పటికీ, బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, వి ఆల్ హ్యావ్ అ గ్రేట్ గిఫ్ట్ కాల్డ్ సాల్వేషన్. నువ్వు అద్దెంట్లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా నీకు వెళ్ళడానికి కారున్నా లేకున్నా, బట్ వన్ థింగ్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఆల్ ఆఫ్ us ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ which man can never buy in the whole world. ఇలా ఎవ్వడు కూడా కొనలేని అది దేవుడు నీకు నాకు తన కుమారుడైన క్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. ఇంత గొప్ప రక్షణ నువ్వు ఎలా పోగొట్టుకుంటావు? అందుకొరకునే అంతము వరకు